రైట్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందే సర్పంచ్ అభ్యర్థులు గొడవకు దిగారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ ప్రచారంలో ఘర్షణ జరిగింది. ఆయిలపాక స్వరూప కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రెబల్ క్యాండిడేట్ గా నామినేషన్ వేశారు. దౌలత్ నగర్ ప్రచారం కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు రాగా ఆయన ముందే అభ్యర్థులు గొడవ పడ్డారు. అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఎంతకీ గొడవ సర్దుమనగకపోవడంతో ఎమ్మెల్యే నాగరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రెచ్చిపోయాడు. ఫోన్లు లాక్కుని తన సాడిజాన్ని బయట పెట్టుకున్నాడు. మరి టికెట్ ఇచ్చినప్పుడు వదిలిపోవాలి కదా. మంచి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందే సర్పంచ్ అభ్యర్థులైతే గొడవకు దిగారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వర్ధనపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎప్పటికప్పుడు గందరగోళం కనిపిస్తా ఉంది. కేఆర్ నాగరాజు తలపట్టుకునేటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ లో ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముందే సర్పంచ్ అభ్యర్థులు ఘర్షణ పడ్డటువంటి సందర్భం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు ఏ పార్టీ కూడా గుర్తుల మీద ఈ ఎన్నికలు జరగవు. అంటే పరోక్షంగా ఏదైతే బలపరిచిన అభ్యర్థులుగా పోటీలో బరిలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే 15 మండలం దౌలత్ నగర్ సంబంధించి కూడా ఐలపాక స్వరూప అనే మహిళ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు పొంది పోటీలో నిలిచినటువంటి సందర్భం. ఐలపాక మల్లికాంబ అనే మరొక మహిళ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే ముందే ఇద్దరు కూడా గొడవ పడ్డటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ ఘటన రసాభాసగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పరిస్థితి చేదాటినటువంటి సందర్భంలో అంటే ఇద్దరు కూడా ఎక్కడా తగ్గకపోవడంతో ఇటీవల మనం చూసినట్టయితే కాంగ్రెస్ సంబంధించి పలు చోట్ల ఈ ఏదైతే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విషయంలో గొడవలు జరుగుతున్నటువంటి సందర్భం ముందు నుంచి మేము పార్టీలో కొనసాగితే మాకు మద్దతు ఇవ్వడం లేదన్నటువంటి అంశాన్ని చాలా చోట్ల వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఐలపాక మల్లికాంబ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఐలపాక స్వరూప తరఫున ఐలపాక స్వరూపకు మద్దతుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారానికి రావడం ఆగ్రహానికి గురైన మల్లికాంబ ఆ ప్రచారం చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆమె నిలదీసినటువంటి సందర్భము ఇద్దరు అభ్యర్థుల మధ్య కూడా గొడవ తలెత్తింది. ఘర్షణ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. రసాపాసగా ఇదంతా కూడా మారినటువంటి సందర్భం. దీంతో ఏం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అర్ధాంతరంగా తన ప్రచారాన్ని ముగించుకొని వెళ్లిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఘటనను వీడియో తీస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కూడా అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జర్నలిస్టుల ఫోన్లను లాక్కున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఇతను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు జర్నలిస్టుల ఫోన్లను లాక్కొని రెచ్చిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అంటే మీడియా మీద రెచ్చిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ ఇప్పటికైతే ఈ నిలదీసే వాళ్ళనే అడ్డుకొని వాళ్ళను మా పక్కకు తీసుకువెళ్లి ఇబ్బందికరమైనటువంటి ఉన్నాము. ఈ ఏదైతే 2 రోజుల నుంచి వర్ధనపేట, పర్వతగిరి ఇలా ఏ మండలానికి వెళ్ళినా కూడా కేఆర్ నాగరాజుకు ఇటు అభ్యర్థుల తరఫునే కావచ్చు,
ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజల తరఫునే కావచ్చు నిలదీశాలు నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా ఆ ప్రజలను నిలువరించే ప్రయత్నం ఎవరైతే నిరసనకు దిగారో ప్రయత్నం చేశారు. ఇక ప్రతిసారి ఈ వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. క్రమంలో ప్రచార సరళిలో భాగంగా ప్రజలు నిరసనలు తెలియజేయడం నిరసనలు చేస్తున్నటువంటి క్రమంలో మీడియా చిత్రీకరిస్తే మీడియా మీద కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఫోన్లను లాక్కునేటువంటి దౌర్జన్యానికి పాల్పడేటువంటి పరిస్థితి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఇలాంటి చర్యలకు పాల్పడడం పట్ల జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మనం విజువల్స్ లో కూడా చూస్తే పిన్నింటి అనిల్ రావు ఊగిపోతున్నటువంటి పరిస్థితి. మీడియా మీద మీరు ఎందుకు చిత్రీకరిస్తున్నారని వాళ్ళ మీద దౌర్జన్యం పూరితమైనటువంటి వ్యవహార శైలిని ప్రదర్శించడం అంతా మంచిది కాదు, మంచి పరిణామం కాదన్నటువంటి అంశాన్ని కూడా జర్నలిస్ట్ సంఘాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2 రోజుల నుంచి అయితే కేఆర్ నాగరాజు ఎక్కడికి వెళ్ళినా కూడా నిరసనల తెగలైతే మనకు కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గ విభేదాలు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.